ముందు చూపు చదువుతున్నానా మా తనుజక్క తోలికి వెళ్ళొద్దన్నా నువ్వు మంచిగా ఆడు కానీ దయచేసి నువ్వు మా అతనితో పెట్టుకోవద్దు జనాలు ఉంచరు ఇంకా అంతే. మీరు బయటకు వచ్చాక బాగా ఆడుతుందని టాక్ నడుస్తుంది, ఏమంటావు? ఆడుతున్నాడు కానీ ఆమె ఎక్కువ ట్రోలింగ్ అంటే టార్గెట్ చేస్తున్నాడు అక్కని. పవన్ కళ్యాణ్ అన్న ఉన్నాడు కదా, నన్ను చూసుకుంటాడు అంతే. అసలు అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే సుమన్ శెట్టి ఎలిమినేషన్ అవుతున్నాడు కాబట్టి చాలా మంది ఏంటంటే అన్ఫేర్ అంటున్నారు. బొర్ర ఉందా బొర్రలేదురా నాయన, ఇంకా ఫేర్ అని ఫేర్ ఏందిరా నాయన, ఉన్నదే 1 వీక్ అయితే కంపల్సరీ ఇంకెన్ని రోజులు బిగ్ బాస్ లో ఉంచుకుంటారు. కంపల్సరీ సుమన్ శెట్టిది ఫేర్ ఎలిమినేషన్ 1 వీకే ఉందన్న, ఇంకెన్ని రోజులు ఉంచుకుంటారు. ఇప్పటికే డబుల్ ఎలిమినేషన్ చేసి బయటికి పంపించేస్తారు. ఇంకా ఇప్పుడు ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరైతారో వాళ్ళు పక్కా ఫేర్ ఎలిమినేషన్. ఇప్పుడు తనుజ కుట్ర ఏమైనా ఉందా సుమన్ శెట్టిలో పంపించడానికి? సో మా అక్క ఏమైనా బయటకు వచ్చి అందరికి ఓట్ వేయండి గెలిపి బయట పంపించమని చదువుతుంది అన్న. అట్లా ఎందుకన్నా ఆమె ఎందుకు అట్లా మాట్లాడతారన్న? ఇంకా చేసేది ఏం లేదన్న, అయిపోయింది. ఇంకా సహాయాలు చేసుకుంటూ పోతే ఇంక బిగ్ బాస్ 10 వరకు చూడాలి. నెక్స్ట్ 1 year రావాలా. సెకండ్ ఎలిమినేషన్ లో భరణి సంజన అంటే ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఛాన్స్ ఉన్నాయి. సెకండ్ ఎలిమినేషన్ లో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు? సంజన బర్నీ గారు సుమన్ శెట్టి కథ. సంజన భరణి అంటే ఎవరు కరెక్ట్? ఎవరు అందులో మన బిగ్ బాస్ పరంగా చూసుకుంటే బర్నీ గారికి ఓటింగ్ తక్కువ ఉందన్న. బర్నీ గారు సుమన్ శెట్టి గారే కన్ఫర్మ్ అంతే. వీళ్ళిద్దరిలో ఉందంటే వీళ్ళిద్దరు కంపల్సరీ బయటకు వచ్చేస్తారు. టాప్ 2 లో వచ్చేసి పవన్ కళ్యాణ్, టాప్ 2 టాప్ 3, 5, 6 ఎవరున్నా సరే తనుజక్క ఫస్ట్ ఉండదు, అది మాత్రం ఫిక్స్. అసలు నైట్లు కళ్ళగొస్తుందా తనుజక్క నీకు? నాకు వచ్చిందన్న, మొన్న వచ్చింది తనుజక్క కప్పు గెలిచినట్టుగా వచ్చింది. పవన్ కళ్యాణ్ అందరూ వచ్చింది. కానీ దయచేసి ఒకవేళ పవన్ కళ్యాణ్ వీరందరూ కాకపోయినా తనుజక్క జీవితంలో సపోర్ట్ చేసిన ఒక మగాళ్ళలాగా ఒక మంచి బుజ్జిగాళ్ళలాగా మిగిలిపోతారు ఇంకా లైఫ్ లో మాత్రం. జై పవన్ కళ్యాణ్. భజన ఎందుకు చేస్తారు అంత భజన? తనుజ అందరూ బయట అంటే కదా, అందరూ చేస్తున్నా భజన తనుజ. ఎవరు సంజనానా? లక్ష మంది లక్ష మాటలు మాట్లాడతారన్న, అన్ని పాటించుకుంటామే ఏంది. ఆడియన్స్ వస్తేనే అందరు అడిగిన ఒక్కొక్క క్వశ్చన్ కి ఎట్లా చెప్పింది చూసారుగా, ఒక్కొక్కరు టప్ప ఇచ్చేసింది. ఒక అతను అన్నారు మేడం సార్ మేడం అంతే అన్నారు కదా, మా తనుజ ఏం నవ్విందిరా నాయన మాత్రం, అది మాత్రం హ్యాపీ అనిపించింది. మేడం సార్ మేడం అంతే. సో ఇంత సపోర్ట్ చేస్తున్నారు కదా, తనుజ బయటకు వచ్చి నేను కలుస్తుందంటవా అన్న? ఒక విషయం, తనుజ నన్ను తెలిసినా కలగకపోయినా ఆమె విన్ అయితే మాత్రం ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళే కానీ నేను మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతాను. ప్రతి ఒక్కరు నోరు మూసుకుంటారు, అది మెయిన్ దాని టార్గెట్. రీతూ చౌదరి ప్రెస్ మీటింగ్ పెట్టింది, ఓడిపోయినా బయటకు వచ్చి బాగా మాట్లాడింది. తనుజ కర్ణాటక బాగిపోయితే ఇక్కడ మీటింగ్ పెట్టిద్దా? అయ్యా ఎందుకన్నా, గెలిచినా ఒకవేళ ఓడిపోయినా సరే జనాల్లోకి వస్తుంది, మాట్లాడుతుంది, అది మాత్రం పక్కా. నెక్స్ట్ సీరియల్ చూసుకొని మళ్ళీ మేము ముందుకు వచ్చిద్దానా, మళ్ళీ పక్కా చెప్తున్నా. ఒకవేళ బిగ్ బాస్ 19 అంటే ఒక 1% విన్ కాకపోతే మళ్ళీ నెక్స్ట్ సీరియల్ లో కానీ నెక్స్ట్ సినిమాలో క్యారెక్టర్ అయినా హీరోయిన్ గానీ వచ్చింది పక్కా.